వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. పక్క దేశాలను భూభాగాలను ఆక్రమించుకోవడం, అభివృద్ధి పేరుతో అప్పులిచ్చి దేశాలను ముంచడం, సైనిక స్థావరాలపై నిఘా పెట్టడం పాకిస్తాన్కు ముందు నుంచున్న తప్పుడు అలవాటే. ముఖ్యంగా భారత్ అంటే కుతంత్రాల డ్రాగన్కు ముందు నుంచి అసూయే. నేరుగా ఎదుర్కోలేక పాకిస్తాన్ మద్దతుతో భారత్పై కుట్రలు పన్నుతుంటుంది. భారత్ ఎప్పుడు ఎక్కడ ఏం పని చేస్తుంది, ఏం ప్లాన్ చేస్తుందా అని ఓ కన్నేసి ఉంచుతుంది చైనా. తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనాకు చెందిన గూఢాచారి నౌక మళ్ళీ భారత్పై కన్నేసింది. ఇంతకీ ఇది ఏం చేస్తుంది? గతంలో భారత్పై కన్నేసిన గూఢాచారి నౌకలు ఏం చేశాయి? ఇలాంటి విషయాల్లో భారత్ ఎలా స్పందిస్తుంది? భారత్పై నిఘా పెట్టడం చైనాకు కొత్తే కాదు. ఎన్నో ఏళ్లుగా రకరకాలుగా భారత్ చేసే ప్రతి పనిని చైనా గమనిస్తూనే ఉంది. తాజాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా నిఘా మరింత పెరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ సమాచారం అందించేందుకు డ్రాగన్ తన నిఘా నౌకలను రంగంలోకి దింపింది. ఇవి నిరంతరం భారత్పై కన్నేసి ఉంచుతున్నాయి. పాకిస్తాన్కు సరైన సాంకేతిక నిఘా వ్యవస్థ లేకపోవడంతో చైనా ఆ పని చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత జలాల్లో చైనాకు చెందిన గూఢాచారి నౌక కదలికలు కనిపించడం చర్చనీయాంశమైంది. భారత జలాలకు సమీపంలో సంచరించడం పలు అనుమానాలకు తావిచ్చింది. భారత సముద్ర జలాల్లోని భారత నౌకల కదలికలు, నిఘా ప్రతిస్పందన సామర్థ్యాన్ని, జలాంతర్గాముల కదలికలను హైడ్రోగ్రాఫిక్ పరికరాల సాయంతో చైనా పసిగట్టే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాత అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రంలో ఉత్తరం వైపు మన నౌకాదళం అత్యంత అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు జలాంతర్గాములను మోహరించింది. చైనా గూఢాచారి నౌకకు ఉన్న అధునాతన సెన్సర్లతో ఐఎన్ఎస్ విక్రాంత్ సహా భారత యుద్ధ నౌకల కదలికలను పసిగట్టే వీలుంది. పాక్కు తమ మద్దతు ఉందని సంకేతాలు పంపేందుకు, నిఘా సమాచారాన్ని సేకరించేందుకు ఈ మోహరింపు ఉపయోగించుకొని ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్లోని కరాచీపై భారత్ దాడి చేసేందుకు సన్నాహాలు చేస్తే వాటిని ముందుగానే పసిగట్టి సదరు సమాచారాన్ని పాకిస్తాన్కు తెలియజేసేలా ఈ మోహరింపు ఉండి ఉండొచ్చు. చైనా ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా సిపెక్ ప్రాజెక్టు చేపట్టడంపై భారత్ మొదటి నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావాలంటే పాక్లో రాజకీయంగా, ఆర్థికంగా స్థిరమైన పరిస్థితులు ఉండటం డ్రాగన్కు అత్యంత కీలకం. అది కూడా నిఘా వెనుక కారణం కావచ్చు. చైనా నౌకా భద్రత, నౌకాదళ విభాగాల మధ్య కమ్యూనికేషన్ను అడ్డంకులు సృష్టించగలదు. యాంటీ సబ్మెరైన్ వార్ షేర్లో కీలకమైన జలాంతర్గాముల రాకపోకలను ఇది మ్యాప్ చేయగలదు. అలాగే ఇక్కడ సేకరించిన సమాచారాన్ని పాక్లో నిర్మించాలనుకుంటున్న మిలిటరీ లాజిస్టిక్స్ బేస్ కోసం ఉపయోగించుకోవచ్చు. అయితే హిందూ మహాసముద్రంలో ఇలా చైనా నౌకల కదలికలు ఉండటం ఇదే తొలిసారి కాదు. 2022, 2024లో యువాన్ వాంగ్ వంటి నౌకలను చైనా మోహరించింది. 2022లో చైనా నిఘా నౌక యువాన్ వాంగ్ 5 శ్రీలంకలోని హాంబన్ తోట పోర్ట్లో డాక్ చేయడంపై తీవ్ర చర్చ జరిగింది. భద్రతా కారణాల రీత్యా ఈ నౌకను అనుమతించవద్దని భారత్ శ్రీలంకను కోరింది. దీంతో మొదట్లో శ్రీలంక కూడా చైనా నౌక తమ జలాల్లోకి రావడానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే భారత్కు ప్రమాదం ఉందన్న వాదనలో నిజం లేదని చైనా ప్రభుత్వం వాదించింది. అలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పింది. దీంతో చివరి నిమిషంలో చైనా నౌకకు శ్రీలంక అనుమతిచ్చింది. ఇలాంటి నిఘా నౌకలను భారత్ అడ్డుకోవడానికి చాలా కారణాలున్నాయి. మన దేశంలో ఎలాంటి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినా ఆ విషయాన్ని చైనా నౌక పసిగడుతోంది. అందువల్ల మన మిస్సైల్స్ గురించిన సాంకేతికత ఆ దేశానికి తెలిసే వీలుంది. ఈ నౌకలో అత్యాధునిక సాంకేతికతను వాడారు. దీనివల్ల మన మిస్సైల్స్ రేంజ్ ఏంటో ఈ నౌక ఖచ్చితంగా గుర్తిస్తుంది. ఈ నౌకకు సముద్ర భూభాగంలో సర్వే చేయగలిగే కెపాసిటీ కూడా ఉంది. అందువల్ల సముద్రంలో భారత్ ఏవైనా సబ్మెరైన్లు వాడితే వాటి గురించి తెలిసే అవకాశం ఉంది. చైనా యువాన్ వాంగ్ 5, యువాన్ వాంగ్ 6, షియాంగ్ యాంగ్ హాంగ్ వంటి నిఘా ఓడలను ఉపయోగిస్తోంది. ఈ ఓడలు శాటిలైట్ ట్రాకింగ్,
క్షిపణి పరీక్షల టెలిమెట్రీ డేటా సేకరణ, సముద్ర గర్భంలో భౌగోళిక నిర్మాణాల మ్యాపింగ్ వంటి పనులు చేస్తాయి. ఇటు భారత్ కూడా నిఘా నౌకల విషయంలో తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఐఎన్ఎస్ ధ్రువ్ అనే అత్యాధునిక నిఘా నౌక భారత నౌకాదళానికి కీలకంగా ఉంది. 2018లో విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో నిర్మించబడిన ఈ నౌక 175 మీటర్ల పొడవు, 17,000 టన్నుల బరువు కలిగి ఉంటుంది. ఇది ఎక్స్ బ్యాండ్ మరియు ఎస్ బ్యాండ్ రాడార్లతో సహా అత్యాధునిక యాక్టివ్ ఎలక్ట్రానికల్ స్కాండ్ అరే రాడర్ వ్యవస్థను కలిగి ఉంది. ఇవి ఖచ్చితమైన స్కానింగ్, విస్తృత పరిధి నిఘా కోసం ఉపయోగపడతాయి. ఐఎన్ఎస్ ధ్రువ్ క్షిపణి పరీక్షలను పర్యవేక్షించడం, సముద్ర నిఘా, బాలిస్టిక్ క్షిపణుల దాడుల గురించి ముందస్తు హెచ్చరికలను అందించే సామర్థ్యం కలిగి ఉంది. అలాగే భారత నౌకాదళం P-81 పోసిడాన్ విమానాలు, డోర్నియర్ 220 నిఘా విమానాలు, హెరాన్, సెర్చర్ వంటి డ్రోన్లను సముద్ర నిఘా కోసం ఉపయోగిస్తోంది. ఇవి రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సార్లతో అమర్చబడి ఉంటాయి. దీనివల్ల భారత సముద్ర ప్రాంతంలో చైనా, పాకిస్తాన్ వంటి దేశాల నౌకల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించవచ్చు. ఐఎన్ఎస్ ధ్రువ్ చైనా యువాన్వాంగ్, షియాంగ్యాంగ్, హాంగ్ శ్రేణి నిఘా నౌకలను ఎదుర్కోవడానికి రూపొందించబడింది. 2022లో యువాన్వాంగ్ 5 శ్రీలంకలోని హంబం తోట వద్ద డాక్ చేసినప్పుడు భారత నౌకాదళం P-81 విమానాలు, ఐఎన్ఎస్ ధ్రువ్, ఇతర యుద్ధ నౌకలతో దాని కదలికలను భారత్ నిశితంగా పర్యవేక్షించింది. ఈ చైనీస్ నౌకలు భారత క్షిపణి పరీక్షలు, అణు సబ్మెరైన్ల సంకేతాలను గుర్తించడానికి ప్రయత్నిస్తే ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ ద్వారా రాడార్ జామింగ్, తప్పుడు సంకేతాలను ఉపయోగించి భారత్ వీటిని నిరోధిస్తోంది. 2024లో షియాంగ్యాంగ్ హంగ్ 01 బే ఆఫ్ బెంగాల్లో ఉన్నప్పుడు భారత్ అగ్ని 5 క్షిపణి పరీక్ష షెడ్యూల్ను రద్దు చేసి చైనా డేటా సేకరించకుండా నిరోధించింది. అంతేకాకుండా భారత తీర రక్షక దళం అండమాన్ నికోబార్ దీవుల వద్ద నిరంతర గస్తీలు, డోర్నియర్ విమానాలు, హెలికాప్టర్లతో నిఘా కొనసాగిస్తోంది. ఇవి చైనా నౌకల కదలికలను గుర్తించడంలో సహాయపడతాయి. భారత్లో ఐఎన్ఎస్ ధ్రువ్తో సహా 14 నిఘా నౌకలు ఉన్నాయని అంచనా. కానీ చైనాతో పోలిస్తే ఇది 1:4 నిష్పత్తిలో ఉంది. ఎందుకంటే చైనా 64 నిఘా నౌకలను కలిగి ఉంది. భారత్లో నిఘా నౌకల సంఖ్య తక్కువగా ఉండటం, బడ్జెట్ పరిమితులు, నిర్మాణంలో ఆలస్యం వంటి సమస్యలు వీటిని సంఖ్యా సామర్థ్యాన్ని పరిమితం చేస్తున్నాయి. భారత్ 2035 నాటికి 175 నౌకల ఫ్లీట్లను కలిగి ఉండాలనే లక్ష్యంతో మ్యారిటైమ్ క్యాపబిలిటీ పర్ఫెక్టివ్ ప్లాన్ కింద మరిన్ని నిఘా నౌకలను నిర్మిస్తోంది. కానీ ఆర్థిక సమస్యల వల్ల ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ అండమాన్ నికోబార్ దీవుల వద్ద నౌకాదళ స్థావరాలను బలోపేతం చేయడం, P-81 విమానాలను ఉపయోగించడం ద్వారా భారత్ చైనా నిఘా నౌకలను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. భారత్లో ఐఎన్ఎస్ ధ్రువ్తో సహా 14 నిఘా నౌకలు ఉన్నాయని అంచనా. కానీ చైనాతో పోలిస్తే ఇది 1:4 నిష్పత్తిలో ఉంది. ఎందుకంటే చైనా 64 నిఘా నౌకలను కలిగి ఉంది. భారత్లో నిఘా నౌకల సంఖ్య తక్కువగా ఉండటం, బడ్జెట్ పరిమితులు, నిర్మాణంలో ఆలస్యం వంటి సమస్యలు వీటిని సంఖ్యా సామర్థ్యాన్ని పరిమితం చేస్తున్నాయి. భారత్ 2035 నాటికి 175 నౌకల ఫ్లీట్ను కలిగి ఉండాలనే లక్ష్యంతో మ్యారిటైమ్ కెపాబిలిటీ పర్ఫెక్టివ్ ప్లాన్ కింద మరిన్ని నిఘా నౌకలను నిర్మిస్తుంది. కానీ ఆర్థిక సమస్యల వల్ల ఈ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ పరిమితులు ఉన్నప్పటికీ అండమాన్ నికోబార్ దీవుల వద్ద నౌకాదళ స్థావరాలను బలోపేతం చేయడం, P-81 విమానాలను ఉపయోగించడం ద్వారా భారత్ చైనా నిఘా నౌకలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.